నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ రైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే కనబడతా ఉంది. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఈసీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కసరత్తులు మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత పార్టీలన్నీ కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాల్లో సర్దనమర్దంలో ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే ఇద్దరు వ్యక్తులు ఆశిస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ సతీమణి, అదేవిధంగా తన సోదరుడు ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మాగంటి సతీమణికి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా, మాగంటి కుటుంబానికి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది ఏంది అన్నదాన్ని దానిపైన సన్నిహితంలో కొనసాగుతూ ఉన్నది. అయితే ప్రస్తుతం 6 డివిజన్లకు సంబంధించి ఈ 6 డివిజన్లలో కంప్లీట్గా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓటు అనేది దాదాపు 1,20,000 పైచిలకు ఉన్నటువంటి ఓటింగ్ ఉంది. దాంతో పాటుగా పూర్ పీపుల్ ఉంది అండ్ దాంతో పాటుగా రిచ్ పీపుల్, అంటే అటు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి, దాంతో పాటుగా ధనవంతులకు సంబంధించినటువంటి ఓట్లు కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి. దీని నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది కీలకంగా మారబోతా ఉంది. దీని నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కాపాడుకోవాలన్నటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా అజారుద్దీన్ పెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఆయనకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ తర్వాత మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ ఉంటే బీజేపీ కూడా తమదైన శైలిలోనే అభ్యర్థిని నిలబెట్టాలి అన్నటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తా ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీజేపీ కూడా ఈ ప్రయత్నాలు చేస్తుంది. ఇక అభ్యర్థుల విషయాలు పక్కన పెడితే ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈసీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కసరత్తులు మొదలుపెట్టింది. దాదాపు ప్రత్యేక సమ్మరీ రివిజన్ షెడ్యూల్ అయితే విడుదల చేయబోతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పలు పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కొత్త ఓటర్ల నమోదా విషయంలో, అదేవిధంగా ఓట్ల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవ్వబోతా ఉంది. ఇవాళ రాజకీయ పార్టీల రాజకీయ నాయకులతో కూడా భేటీ కాబోతా ఉంది. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు ఈ యొక్క సమ్మరీ రివిజన్ ఉండబోతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే కొత్త ఓటర్లను నమోదు చేసుకోవచ్చు, దాంతో పాటుగా ఓట్లను మార్పులు చేర్పులు, దాంతో పాటుగా దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జూన్ 1 నుంచి అంటే లేదా జూలై 1 వరకు కూడా 18 సంవత్సరాలు పడిన వాళ్ళు ఓటు నమోదు చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ దాంతో పాటుగా సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు అభ్యంతరాలను అంటే ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత సెప్టెంబర్ 25 లోపు అభ్యంతరాలకు సంబంధించిన పరిశీలనను కూడా ఈసీ చేయబోతా ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి కీలకంగా మారబోతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక కీలకమైన, ఒకవైపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత విషయం పక్కన పెడితే కొద్దిసేపు జూబ్లీ హిల్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కీలకంగా మారబోతా ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ, అంటే అటు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ 3 పార్టీలకు ఇదొక కీలకమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా, ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉన్నదా, అధికారం కోల్పోయిన తర్వాత మరి పరిస్థితి ఏంది అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఇది ఒక గట్టు పరీక్ష అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత కాంగ్రెస్ 20 నెలల పరిపాలన ఎట్లా ఉన్నది, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదా లేదా పాజిటివ్ ఉన్నదా, ఇచ్చినటువంటి పథకాలు హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నామా, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో దానిపైన ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఒక క్లారిటీ ఈ ఎన్నికపైనే వస్తుంది. ఇక బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నాం, అధ్యక్షుడు మారిన తర్వాత బీజేపీ పుంజుకుందా, బీజేపీ ఓటింగ్ పెరుగుతా ఉందా లేదా అన్నదాన్ని కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే ఒక డెడ్ లైన్ ఇవ్వబోతా ఉంది. ఏదేమైనా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కీలకం కాబోతా ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికకు సంబంధించిన నేపథ్యంలో ఎవరైనా నూతనంగా ఓటు వేసుకోవాలి, నూతనంగా ఓటు అప్లై చేసుకోవాలి అనేటువంటి వాళ్ళకు మంచి పరిణామం. ఎందుకంటే జూలై 1 వరకు 18 ఏళ్ళు నిండిన ఎవరైనా కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ ఓటు నమోదు చేసుకోవడానికి టైం ఉంది కనుక వెంటనే ఓటు అప్లై చేసుకోండి. అప్ టు సెప్టెంబర్ వరకు కూడా మనకు టైం ఉంది కనుక సెప్టెంబర్ లోపు మీరు మీ యొక్క ఓటుని వినియోగించుకోవాలనుకుంటే వెంబడే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. బీహార్ ఎన్నికలతో పాటుగా తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ లోపే అభ్యర్థులకు సంబంధించి కసరత్తులు పార్టీలు చేస్తూ ఉన్నాయి. మీరు మీ ఓటుకు సంబంధించినటువంటి కసరత్తులు కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుండండి కేఎంఆర్ న్యూస్.